పెండింగ్లో ఉన్న 4 DAలను వెంటనే విడుదల చేయాలని పెన్షనర్స్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్ కలపాలని కోరారు. పెండింగ్లో ఉన్న DAలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారం కోసం పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. ఈహెచ్ఎస్ కింద అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో పెన్షనర్లకు నగదు రహిత చికిత్సా సౌకర్యం కల్పించాలని, పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పన్నాల గోపాల్రెడ్డి, డి భాస్కర్ రెడ్డి, సాతీరు యాదయ్య, సోమయ్య, గోవర్ధన్, విజయభాస్కర్ రెడ్డి, చంద్రయ్య, జగన్నాథం, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ జేఏసీ తరఫున మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం డిమాండ్ల మీద పరిష్కారం కొరకు ఇస్తాం. ఈ డిమాండ్ల అన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. అట్లాగే 4 DBAలు వెంటనే ఇవ్వాలి, పీఆర్సీని అమలు చేయాలి, వెల్నెస్ సెంటర్లు ఎక్కువ నెలకొల్పి అందులో మౌలిక సదుపాయాలను కల్పించాలి. తర్వాత పెన్షనర్లకు కంప్యూటేషన్ను 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలి. పెన్షనర్స్ భవన్ను స్థలం కేటాయించి నిర్మించాలి. అసలు దేశ చరిత్రలోనే ఒక 4 DAలు ఇప్పటివరకు ప్రకటించకపోవడం అనేది చాలా విచారకరం. 5వ DA కూడా ఈ నెలతో వస్తుంటుంది. కాబట్టి వెంటనే DAలు ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరం ఒకటే DSలో అపాయింట్ అయ్యి తర్వాత రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు స్పెషల్ టీచర్లు పనిచేసిన కాలానికి ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. జీవో 28/13/2019లో ఇచ్చారు అక్కడ. తర్వాత ఇక్కడ కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టి తీసుకపోతే తప్పనిసరిగా నేను ఇస్తాను, కానీ హామీని మర్చిపోయిండు, ఓడిపోయిండు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పెన్షన్కు కలపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా హెల్త్ స్కీమ్ అనేది ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ఇప్పుడు పోయిన ప్రభుత్వం కూడా ఇక చేస్తామని ఊరించి 10 సంవత్సరాలు అయింది. 4 DAలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు జూలై నుంచి ఇంకో DA రావాలి. మొత్తం 5 DAలు ఇచ్చేది ఉన్నది. అలాగే పెండింగ్ సమస్యలు మొత్తం ఏది పరిష్కరించకున్నది. రీఎంబర్స్మెంట్ 3 నెలల్లో ఇవ్వాలని కోరుతున్నాం. ఈహెచ్ఎస్ స్కీమ్ను బలోపేతం చేయాలి. 398 మీద పనిచేసినటువంటి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని మేము డిమాండ్